ఆశీర్వాదాలన్నీ నావే. మనం మారుతాం, కానీ దేవుడు మార్పులేనివాడు. ఉత్తరీయము వలె వాటిని మడిచివేతు, అవి వస్త్రం వలె మార్చబడును గాని నీవు ఏకరీతిగానే ఉన్నావు. నీ సంవత్సరములు తరగవు. హెబ్రీ 1:12. దేవుడు మార్పులేనివాడు. మన భావోద్రేకాలు ఎంత మారినా, మన విశ్వాసం ఎంత చిన్నదైనా, మనం ఎన్నిసార్లు పడిపోయినా, మన సాక్ష్యం ఎంత బలోపేతమైనా లేక బలహీనమైనా, మనం ఎన్ని భయాలకు గురైనా, మన అభిషేకం ఎంత పొడిబారినా, మన గిన్నె ఎంత ఖాళీ అయినా, ఎంత అరుదుగా మనం ప్రార్థించినా, మన సహనం ఎంత కొద్దిదైనా, మన ధ్యాన జీవితం ఎంత లోతైనదైనా, ఆయన మాత్రం మార్పులేనివాడు. మనం ఎంతగా మార్పు చెందినా, మన వ్యక్తిత్వంలో మార్పు వచ్చినా, దేవుడు ఒకే రీతిగా ఉన్నాడు. మనల్ని మనం పరిశీలించుకోవడానికి ఎక్కువ సమయాన్ని కేటాయిస్తూ మన మార్పులకు తగినట్లుగా దేవుణ్ణి చిత్రీకరించడానికి ప్రయత్నిస్తుంటాం. దీనికి భిన్నంగా చెప్పాలంటే ఆయన వైపు చూడడానికి సమయాన్ని కేటాయిస్తూ ఆయన వెలుగులో మనల్ని మనం చిత్రించుకోవడానికి ప్రయత్నించాలి. వ్యక్తి కేంద్రిత స్వభావం పడిపోయిన మానవుడికి సహజంగా భిన్న లక్షణం. మనం సువార్తను ఎప్పుడైతే విశ్వసిస్తామో అప్పుడు మనం దేవుణ్ణి మన జీవితాలలో పొందుకొనగా పాత మారిపోయే వ్యక్తిత్వానికి క్రొత్త జీవితపు మారని స్వభావానికి మధ్య ఘర్షణ తలెత్తుతుంది. మారని వ్యక్తి ఎవరైనా ఉన్నట్లు మనకు తెలియదు కాబట్టి ఈ మారని లక్షణాన్ని దేవునికి ఆపాదించడం కష్టం. ఎక్కడ నుండి పని ప్రారంభించాలో మనకు చెప్పబడలేదు. మానవ రూపంలో కనబడుటకు దేవుడు యేసుక్రీస్తుగా ఈ లోకానికి వచ్చాడు. క్రీస్తే దేవుడు. దేవుడు మార్పు చెందని కొలబద్ద, మరియు మనం మారుతూ ఉండేవారం. ఈ ప్రపంచం మారిపోతూ ఉంది. ఒకరోజు దేవుడు దీనిని ఒక్క చొక్కాని మడిచినట్లు మడవబోతున్నాడు. దేవుని కాలము కొలవలేనిది. ఆయన ఎప్పటికీ విఫలము కాడు. ఎందుకనగా ఆయన శాశ్వతమైనవాడు మరియు మార్పు లేనివాడు. నీవు పడిపోయి పశ్చాత్తాపడినప్పుడు దేవుడు నీ మీద కోపపడి నీ వైపు నుండి తన ముఖాన్ని తిప్పుకొంటాడా? నీవు బలహీనమై పరిస్థితులను అతలాకుతలం చేసినప్పుడు, నీవు ఆయన వైపు తిరిగి ఏడ్చినప్పుడు నీవు ఆయనను కనుగొనలేవా? నీకు ఆయన అవసరత బాగా ఉన్నప్పుడు ఆయన ప్రేమ నది ఎండిపోయిందా? రాతిలోని పగుళ్లను మూసివేసేంత తీవ్రంగా తుఫాను వస్తుందా? నీవు ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన బాహువులలో నీకు చోటు లేదా? లేదు నా ప్రియ సహోదరి, సహోదరుడా. ఆయన మార్పు చెందడు. దేవుడు తన వెలుగును మోషేకి, తన శక్తిని ఏలియాకు, తన కాపుదలను దానియేలుకు, తన జలాన్ని ఇశ్రాయేలీలకు, తన ఆనందం నెహెమ్యాకు, తన అందం ఎస్తేరుకు, తన సహనం యోబుకు, తన జ్ఞానం సొలొమోనుకు, తన శాంతిని శిష్యులకు, తన నడిపింపును పౌలుకు ఇచ్చాడు. ఆయన మనకి క్రీస్తునిచ్చాడు. ఆయనలో ఈ ఆశీర్వాదాలన్నీ ఉన్నాయి. తండ్రి, ఎల్లప్పుడూ మరియు సదాకాలం మార్పులేని దేవుడైనందుకు నీకు కృతజ్ఞతలు.